చదువుకి వయసుతో పనిలేదని కర్ణాటకకు చెందిన 89 ఏళ్ల కురువృద్ధుడు నిరూపించారు. 89 ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా పొంది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా జయనగర్కు చెందిన మార్కండేయ అనే వృద్ధుడు ఈ ఘనత సాధించారు. ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ పొందిన మార్కండేయకు పీహెచ్డీ చేయాలనే కోరిక తొలి నుంచి ఉండేది. అయితే ఉద్యోగం చేసే సమయంలో అతనికి వీలు కాలేదు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆ కోరిక మరింత పెరిగింది. డాక్టర్ మార్కండేయ అని పిలిపించుకోవాలనే కోరిక మనసులో బలంగా నాటుకుంది. ప్రొఫెసర్ ఆర్ఎస్ తల్వార్ మార్గదర్శకత్వంలో చరిత్రకారుడైన 12వ శతాబ్దానికి చెందిన దొహర కక్కయ్య యొక్క జీవితకాల విజయాలపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు. పరిశోధన చేస్తున్న సమయంలోనే ప్రొఫెసర్ మృతి చెందడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. మనస్సులో పీహెచ్డీ చేయాలనే కోరిక బలంగా నాటుకుపోవడంతో కద్రోలి, కక్కేరి తదితర ప్రాంతాల్లో పర్యటించి దొహర కక్కయ్య గురించి సమాచారాన్ని సేకరించారు. దాదాపు 18 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి 150 పేజీల థీసిస్ను సిద్ధం చేశారు. నూట 50 పేజీల థీసిస్ను సమర్పించి కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ప్రొఫెసర్ తల్వార్ మృతి చెందిన తరువాత తనకు సహకరించిన ప్రొఫెసర్ నిజలింగ మట్టిహాల, నింగప్పలకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 79 ఏళ్ల వయసు వ్యక్తి పీహెచ్డీ పొందగా 89 ఏళ్ల వయసులో పీహెచ్డీ పట్టా పొంది కురువృద్ధుడైన మార్కండేయ యువతకు ఆదర్శంగా నిలిచారు. తన పీహెచ్డీ పట్టాను చూపిస్తూ మురిసిపోతున్నారాయన. ఇక సాహిత్యంపై ఈయనకున్న అపారమైన అభిమానం, పట్టుదలను చూసి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.